వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్యాక్స్ వార్, ట్రంప్కు భారత్ షాక్, అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని వెల్లడి. మండలి నుంచి బయటకు వచ్చి ఏం చేస్తున్నారు, అధికారులపై ఏపీ మంత్రి తీవ్ర ఆగ్రహం. తెలుగులోనూ చావా జోరు, 3 రోజుల్లోనే 9.46 కోట్ల కలెక్షన్లు. ముంబైకి చేరుకున్న రోహిత్ శర్మ, ఎయిర్పోర్టులో హిట్ మ్యాన్కు ఘన స్వాగతం. సుంకాల విధింపుపై ఒంటికాలిపై లేచిపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత్ షాక్ ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించడం లేదని స్పష్టం చేసింది. భారత సుంకాలు తగ్గించడానికి అంగీకరించదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్లమెంటరీ ప్యానెల్కు ప్రభుత్వం తెలిపింది. సుంకాల అంశాన్ని పరిష్కరించడానికి సెప్టెంబర్ వరకు సమయం కోరినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద తన శాఖల అధికారులపై ఎంఎస్ఎంఈ సెర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో తన శాఖకు సంబంధించిన ప్రశ్న ఉన్నప్పటికీ అధికారులు సమాధానం ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. శాసన మండలి నుంచి బయటకు వచ్చి ఏం చేస్తున్నారంటూ అధికారులపై మంత్రి మండిపడ్డారు. ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారో రాసివ్వాలని ఆదేశించారు. విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన చావా తెలుగులోనూ దూసుకుపోతుంది. ఈ నెల 7న విడుదలైన ఈ సినిమా 3 రోజుల్లోనే 9.46 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్లో రెస్పాన్స్ కలెక్షన్లు రావడం చాలా అరుదంటూ విశ్లేషకులు చావాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. లక్ష్మణ్ ముట్టేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీలో ఇప్పటికే 500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని సొంతం చేసుకున్న అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబంతో కలిసి ముంబైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో హిట్ మ్యాన్కు ఘన స్వాగతం లభించింది. రోహిత్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్టుకు రాగా వారిని అదుపు చేసేందుకు భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. మరొకవైపు ఇతర ఆటగాళ్లు దుబాయ్ నుంచి ఆలస్యంగా బయలుదేరినట్లు తెలుస్తోంది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.